సో ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. చాలా సుదీర్ఘ సమయం నుంచి విచారణ జరుగుతుంది. ఇంత లేట్గా ఇప్పుడు అరెస్ట్ చేయటం వెనుక, దట్టు కవితని ఈ సిచ్యువేషన్లో అరెస్ట్ చేయటం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక రాజకీయ కారణం ఉంటుంది అని ఎందుకు అనుమానించకూడదు? ఒకడండి, గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు ఎవరి మీద ఈ దేశంలో కక్ష సాధింపు చర్యలు చేసినటువంటి రాజకీయాలు లేవు. ఈరోజు ఈ దేశంని ఏ రకంగా అభివృద్ధి చేయగలుగుతాం, ప్రపంచంలో ఈ దేశంకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా పెంచగలుగుతాం, ఆ రకమైనటువంటి రాజకీయాలు చేస్తున్నాం తప్పితే ఈరోజు గతంలో చేసినట్టు ఈ రాష్ట్రంలో వ్యవహారం చేసినట్టు టీఆర్ఎస్ పార్టీ తీరు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చేయదు. మిగతా రాజకీయ పార్టీల నాయకులను ఇబ్బంది పెట్టాలనో కక్ష సాధింపు చర్యలతో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ రాజకీయాలు చేయదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఫెయిర్గానే రాజకీయాలు చేస్తున్నది. తప్పు చేసినటువంటి వాళ్ళు తప్పులు చేసుకొని ఆ యొక్క తప్పును కప్పిపుచ్చుకోవడానికి మిగతా రాజకీయ పార్టీల మీద నెపమేస్తే దాంట్లో వచ్చేటటువంటి వాళ్లకు లాభం ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. దాంట్లో ఎక్కడ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. శ్రవణ్ గారు మాట్లాడుతున్నట్టు టీఆర్ఎస్ పార్టీలో మిగతా నాయకులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ పేర్ల దగ్గరికి పోతలేము, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోతలేరు కదా వాళ్ళు. ఈడీ వాళ్ళు కవిత గారి దగ్గరికి ఎందుకు వెళ్ళిండ్రు? కవిత గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఆ రకమైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ దీనికి సంబంధించి మనీష్ సిసోడియా ఆప్కు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎంని ఆయన అరెస్ట్ చేశారు. దాదాపు ఆయన సంవత్సరంన్నరకు పైగా జైల్లో ఉన్నారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి చెందిన 2 బిజినెస్ మెన్లు ఉన్నారు, శరత్ అండ్ మాగుంట రాఘవ. 2 అప్రూవల్ అయ్యారు. 8 నెలలు 7 నెలలు 8 నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఛార్జ్ షీట్ ఇప్పటి వరకు ప్రాపర్ ఛార్జ్ షీట్ లేదు. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసి ఏం సాధిద్దామనేది ఉద్దేశం. అంటే కన్విన్స్ అయ్యారా కవిత లిక్కర్ స్కామ్లో డీప్లీ ఇన్వాల్వ్డ్ అని? ఒకవేళ కన్విన్స్ అయితే ఇంత డిలే చేయటం వెనుక కారణం ఏంటి? ఇప్పుడు పెద్ద వ్యక్తులను పూర్తి ఆధారాలు లేకుండా ఏ దర్యాప్తు సంస్థలు కూడా అనవసరంగా అరెస్టులు చేయడం కానీ నోటీసులు ఇవ్వడం కానీ జరగదు. వారు ఎందుకంటే మామూలు వ్యక్తులు కారు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు ఎమ్మెల్సీగా ఉన్నారు. వారికి ఎటువంటి ఆధారాలు లేకుండా అటువంటి పెద్ద పెద్ద వ్యక్తుల్ని ఏ దర్యాప్తు సంస్థ కూడా ముట్టుకోదు. వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా దర్యాప్తు సంస్థ దగ్గర ఆధారాలు ఉన్న తర్వాతనే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు టోటల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి కవిత గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా మిగతా దొరికినటువంటి ఆధారాలు ఎవిడెన్సెస్ కావచ్చు, వాటన్నిటి ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు తప్పితే దాంట్లో మిగతా రాజకీయాలు కానీ రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీకి కానీ ఎక్కడ ఎటువంటి సంబంధం లేదు.